ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు నీ నక్క జిత్తుల రూపు. ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంతవరకు న్యాయంగా జరిగింది? నరసేతని ఒక పాటకాన్ని ఆపేసి ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా. నరసేతాతలో ఎన్ని కళలు ఉన్నాయనేది ఎందుకు అడగలేకపోయారు, నన్ను ఎందుకు కారణం లేకుండా పంపించారు అనేది అర్థం కాని ముచ్చట. హౌస్లో వదగలరో లేదో అని కొంచెం డౌట్ఫుల్గానే ఉంది తాత. అదే వాస్తవంగా నన్ను అడిగితే నేను ఏమంటా అంటే నిజంగా సామాన్యులకు అగ్ని పరీక్ష అని, సామాన్యులకు న్యాయం జరగలేదు. తెలుగులోనే మాట్లాడాలి తప్ప మీరు ఇంగ్లీష్ పదాలు వాడితే బాగోదని కూడా నాగార్జున గారు ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తారు. కానీ మిమ్మల్ని అగ్ని పరీక్షలో కేవలం మీరు తెలుగు మాట్లాడినందుకే మిమ్మల్ని ఎందుకని బయటికి పంపారు? మీరు మీట్ అవరేమో అనిపిస్తుంది తాత. ఏ చోట చూసినా కానరావేమి తెలుగు అక్షరాలు, పరభాష మోజుతో బూజు పడుతున్నాయి తెలుగు పదాలు. కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచి ఒక పాటకు అవార్డు ఏదో ఇచ్చినట్టు తెలుస్తుంది. పండు వెన్నెల్లాంటి నిండు గుణం ఉన్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట. అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదట. గొల్ల కుర్మ జన్మాయిక ధన్యము. ఈ పాటకు ఆయన 3 రోజులు కలవచ్చి పిలిపిరి అని పిలిపిస్తే పోయి కలిస్తే సక్కదనంగా ముచ్చట పెట్టి ముద్దుగా బువ్వ పెట్టి తోలిచ్చు. కూసున్నవో నిలబడ్డావో నీ కడుపు సల్లగుండా కడుపు నింపావే అడగకుండా. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఆడడం కష్టమా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మన గొర్రెలు కాయడం కష్టమా? ఒక్క మాట. బుర్రగాడనే కష్టం. సామాన్యుడు వాళ్లకు ఊళ్ళనే అగ్ని పరీక్షలు అవుతాయి. ఒక్కటి కాదు 10 అగ్ని పరీక్షలు ఊళ్ళనే అవుతాయి. తినవా? మరి ఇప్పుడు అన్న ఆడే ఆటలే ఉంటా ఆట ఉత్తు ఆటలు అవి వీటికంటే ఎక్కువనా? అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నర్సీతాతకి కాల్ వచ్చే అవకాశం ఉంది. నర్సీతాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు అన్న ఒక 40% మాటలు అయితే వినిపిస్తున్నాయి. నాకు తెలిసిన ప్రకారంగా ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఓ తాత నమస్కారం. శనార్థి ఎలా ఉన్నారు? ఇక ఇప్పటికైతే జర మంచిగానే ముందరికి పోతుంది బతుకుబండి. మంచిగానే ఉంది. బతుకుబండి పరిగెత్తిస్తున్నావా నడిపిస్తున్నావా? పరిగెత్తిస్తున్నా. ఒరక నువ్వు చూస్తలేవా? అవును. మీయేసంటి కోళ్ళగలల్లా ఇప్పుడు మొత్తం నర్సీతాతే కనబడుతుండు. నర్సీతాత అంటే ఒకప్పుడు ఒక ఛానల్ తరపు నుంచి ఒక రిపోర్టర్గా తెలుసు. కానీ ఇప్పుడు నర్సీతాత అంటే రిపోర్టర్ కాదు, బిగ్ బాస్ సెలబ్రిటీ. అప్పుడే అందాక పోయిందా పేరు? ఓ తాత నీ కోసం ఇంకా చెప్పుకోవచ్చు అంటే మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో నర్సీతాత అన్న పేరు తెలియనోడు అంటే ఎవరు లేరు. అమ్మా కడుపు సలాగుండా. తాత ఇప్పుడు మనం ముందు బిగ్ బాస్ కోసం మాట్లాడుకుందామా నీ జీవితం కోసం మాట్లాడుకుందాం? నీ ఇష్టం తాత, ఎట్లా మాట్లాడేది. ఓకే, ముందు జీవితం తర్వాత నేను ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమని నన్ను చెప్పమన్నారు. అమ్మో ఇది గట్టిదే, చెప్తా. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంతవరకు న్యాయంగా జరిగింది? న్యాయంగా జరగదే అనిపించింది తాత. ఇప్పుడు మీద 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 పొలు మాటలు అంటారు చూడు ఊళ్ళల్లో. ఇప్పుడు ఏదన్నా ఉంటే సమర్థవంతంగా ఉండాలి పని. బండ గుద్దినట్టు అచ్చు గుద్దినట్టు. కానీ పొలు ఎవరేమైందిరా అంటారు చూడు ఊర్లో పోయి. అవును, అవగాడ జరిగింది అది. ఇప్పుడు నిజమైన ప్రతిభావంతుడు ఎవడు? సామాన్యులకు అగ్ని పరీక్ష. సామాన్యులు ఎవరు? ఎసొంటోళ్ళు సామాన్యులు. వచ్చిన వాళ్ళలో ఎవరిలో ఏ ప్రతిభ ఉందని అనేది నువ్వు ఖచ్చితంగా లాగాలి. అవును, అంతేనా? అవును. ఇప్పుడు నా ముచ్చటే తీసుకుందాం. సరే, ఇప్పుడు వేరే వాళ్ళ ముచ్చట మనకెందుకు. నరసేతని ఒక పాటకాన్ని ఆపేసిరు. అవును.
ఇంకా నర్సయ్య తాతలో ఎన్ని కళలు ఉన్నాయనేది ఎందుకు అడగలేకపోయారు, నన్ను ఎందుకు ఆ కారణం లేకుండా పంపించారు అనేది అర్థం కాని ముచ్చట. అదే వాస్తవంగా నన్ను అడిగితే నేను ఏమంటా అంటే నిజంగా సామాన్యులకు అగ్ని పరీక్ష అని, సామాన్యులకు న్యాయం జరగలేదు అని మాత్రం నేను అంట. ఓకే, ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టింది కారణమే సామాన్యులకి, మెయిన్గా ఇప్పుడు నర్సయ్య తాత లాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకంటే ఒక గుర్తింపు తీసుకురావచ్చు అని చాలామంది అయితే పెట్టడం అయితే జరిగింది, బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అనుకుని. కానీ ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి, ఒక గుర్తింపు ఉన్న వాళ్ళు వచ్చి, ఒక పిల్లలు వచ్చి ఇటువంటి వాళ్ళని తొక్కడం ఎంతవరకు కరెక్ట్? అదే తాత, ఇప్పుడు రైతు ఆరుగాలం చేసిన పంట పండిస్తాడు. ఆరుగాలం చేసి కష్టం చేసి కష్టం చేసి పంట పండించినాక కళ్ళాన పోసినాక ఒడ్డు తూర్పాల పడుతుంటాడు. తూర్పాల పడితే ఏమైంది, పొల్లకట్టు, మన్ను, మశానం, దుమ్ము, అలా తాలిత్తనాలు, జర గట్టిత్తనాలు అంటే జర తాలి గట్టిత్తనాలు ఉంటాయి. కానీ అసలైన ఒడ్డు ఒకలా పడతాయి, ఇవన్నీ కొట్టుకపోతాయి గాలికి. అంతేనా కదా? మరి మీరు తూర్పాల పట్టాలి కదా. అవును, తూర్పాల పట్టకుండా మీరు సొంత నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అంటే మీకు సామాన్యుల పట్ల అవగాహన లేదు. అందుకనే సామాన్యులలో ప్రతిభ ఉన్నోళ్ళని మీరు తొక్కేసిర్రు అనేది తేలిపోయింది. ఇది ఇప్పుడు నర్సయ్య తాత అంటున్న ముచ్చట కాదు. యావత్ తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో కోడై కూస్తుర్రు. అవును, అది నిజం, అది ఒప్పుకోవచ్చు తాత. నేను కొన్ని కామెంట్స్ అయితే చదివాను. నర్సయ్య తాత లాంటి వ్యక్తిని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే మన తెలుగు జాతి, మెయిన్గా మన తెలుగు భాష లెస్స అని ఒక సామెత అయితే ఉంది కదా, ఆ తెలుగు భాష ఇప్పుడున్న వాళ్ళు తెలుగు మాట్లాడచ్చు అంటే సిగ్గుపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించడం నర్సయ్య తాత అన్న కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అంతేనా? అది నిజమేనా? ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎందరో మంది మేధావులు, ఎన్ఆర్ఐలు నర్సయ్య తాతకు ఫోన్ చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు భాషాభిమానులు నర్సయ్య తాతకు ఫోన్ చేస్తారు. అంతేందుకు పిల్లగా నిన్న మొన్న మధ్యన ఒక కాలేజీ ఇక్కడ నార్సింగిలో గోకుల్ డిగ్రీ కాలేజీ, జాగృతి జూనియర్ కాలేజీ వాళ్ళు నా నెంబర్ దొరకబట్టి మా CEO సారు పర్మిషన్ తీసుకొని నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, ఒక తెలుగు భాష పాటను పాడితే ఎందుకు నచ్చలేదు, వాళ్ళు నచ్చకపోతే నచ్చలేదు, మేము మాకు నచ్చలేదని చెప్పాలి కదా. ఇవాళ నర్సయ్య తాత పాట ఎంత అసలు ఆ పాట పాడుతుంటే మాకు కడుపు నిండినంత పని అవుతుంది. అంత అద్భుతమైన పాటకు వాళ్ళు ఎట్లా వంకబెట్టిరి. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చ తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా. ఇట్లా వాడి ఫస్ట్ ఒక్క నిమిషం, ఇటువంటి పాటలు లేక ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం కొన్ని స్కూల్స్ పెట్టి తెలుగు జాతిని తొక్కేస్తున్నారని అయితే అనిపిస్తుంది ఇప్పుడు మీ మాట వింటుంటే. పక్కా తెలుగు భాషకు అసలు చాలా అన్యాయం చేస్తుర్రు.
ఉమ్మనీరు లాంటి అమ్మ భాషను ఎట్లా మర్చిపోతారు? ఉమ్, ఇప్పుడు పరభాష నీ కడుపు నింపొచ్చు, నేను కాదంటలేను, కానీ ఉగ్గుపాల వంటి అమ్మ భాషే కదా నీకు ఊపిరి పోసింది, ఎట్లా మర్చిపోతావు? ఇవాళ నర్సయ్య తాత ఆఖరికి వస్తారు కల్లా తెలుగు తల్లికి జరుగుతున్న అన్యాయం మీద ఉమ్, తెలుగమ్మ గోస ఇని తట్టుకోలేక నాకు నేనే ఇట్లా ఇట్లా రాసుకోవాల్సి వచ్చింది పాట. ఇప్పుడు ఏ చోట చూసినా కానరావేమి తెలుగక్షరాలు, పరభాష మోజుతో బూజు పడుతున్నాయి తెలుగు పదాలు, మమ్మీ డాడీ పదములు చూడు పరిగెడుతూ ప్రవహిస్తూ ఉన్నాయిరా, అమ్మా నానా మాటలు నేడు మూగబోయి మూలుగుతున్నాయిరా, సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది మన తెలుగు తల్లి, గావు కేకలతోటి మొత్తుకుంటుంది మన మాతృభాష. శ్రీరామ సీతమ్మ వనవాసం కంటే తెలుగమ్మ గుండె పగిలినట్టయితుంది తెలుగమ్మ గోస వింటుంటే. ఉమ్. అంతేనా? అంతే తాత. అది ఇవాళ ఎందుకు తెలుగు భాషను అంటే చిన్న చూపు చూస్తుర్రు అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా తెలుగు భాష పాడినందుకు, తెలుగు భాష పాట పాడినందుకు ఎందుకు మీరు ఓర చూపు చూస్తుంది? ఉమ్. అది మస్తు బాధ అనిపించింది. అదొకటి బిగ్ బాస్ నాగార్జున గారు కూడా చెప్తారు, ప్లీజ్ కమ్ వెళ్ళండి, అది ఇప్పుడు మీరు రండి ఆయన తెలుగులోనే మాట్లాడాలి తప్ప మీరు ఇంగ్లీష్ పదాలు వాడితే బాగోదని కూడా నాగార్జున గారు ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తారు. గత ఏ 9 సీజన్స్ ఉన్నాయో అవి చూస్తుంటే. కానీ మిమ్మల్ని అగ్ని పరీక్షలో కేవలం మీరు తెలుగు మాట్లాడినందుకే మిమ్మల్ని ఎందుకని బయటికి పంపారు. అది రీజన్ తెలియక చాలా మంది అయితే నేను కామెంట్ చేయాలని అయితే చదివా. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక లేకుండా పోతుందో గుర్తింపు అన్న మాటలైతే వినిపిస్తున్నాయి. దానికోసం ఏమంటారు? అదే ఇప్పుడు అందుకనే చాలామంది ఇంకా వేరే వేరే కాలేజ్ వాళ్ళ కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి, రా తెలుగు భాషను ఎట్లా అవమానపరుస్తారు. ఇప్పుడు తెలుగు భాష మాట్లాడుతుంటే, తెలుగు పదాలను పలుకుతుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది మనసులో. అవును. అయితే అసలు ఈ రాబోయే రోజుల్లో తెలుగు ఇంకా మర్చిపోతారా ఏంది? మర్చిపోవద్దు, తెలుగులో మాట్లాడాలి, తెలుగును కాపాడాలి, తెలుగును రక్షించుకోవాలి. ఉమ్మనీరు లాంటి అమ్మ భాషను మనం ఎట్లా మర్చిపోతాం అనేది, రా తాత మా కాలేజీకి రా, మా ఊరికి రా, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మనం ఒక ఉద్యమాన్ని లేపుదాం. తెలుగు భాషను ఎందుకు వీళ్ళు కించపరిచిర్రు, తెలుగు భాషను ఎందుకు వీళ్ళు అగౌరవపరిచిర్రు అని చాలామంది ఫోన్లు చేస్తుర్రు. నాకు కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఈ తెలుగు భాషను, ఈ తెలుగు తల్లికి ఇంకా న్యాయం జరిగేలా, ఇంకా గౌరవం పెరిగేలా మునుముందు ఇంకా చాలా కార్యక్రమాలు మా ANN ద్వారా తీసుకుపోదామని అనుకుంటున్నాం. పెద్ద ప్లాన్ వేసారు అయితే. తాత ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 3 ఉన్నారు కదా జడ్జెస్, ముగ్గురు కోసం ఒక్కొక్క మాట చెప్పమంటే ఏం చెప్తారు? నవదీప్ గురించి అయితే, ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు నీ తెలుగు మీద ఓర సూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. ఉన్నదా ఇది నిజం కాదా? ఉందా అలా నిజంగానే? సోషల్ మీడియాలో ఏమంటారు? అవును అంటుర్రా అంటలేరా? అది నిజం అంటున్నారు. ఆ పిల్లని ఊరికెళ్ళి ఊరినే వచ్చిన ఊపుకుంటా అన్నాడు శ్రీజని. మళ్ళీ తర్వాత సారీ, అదే గుర్తింపు తాతకి ఎందుకు ఇవ్వలేదు? తాత ఊరు నుంచి కదా వస్తే ఇక్కడికి. చెప్పండి అదే గుర్తింపు తాతకి ఎందుకు ఇవ్వలేదు? నేను గొర్రెల కాపరిని. ఇది తెలంగాణ ఒక కట్టు బొట్టు, ఒక సంస్కృతి సంప్రదాయాన్ని రాబోయే తరాలకు కూడా ఒక గొర్రెల కాపరి ఎట్లా ఉంటాడు. ఇంకోటి చాలామంది
నిన్ను చూస్తుంటే మా తాతను చూసినట్టు అనిపిస్తుంది, అవును. నిన్ను చూస్తుంటే మా అయ్యను చూసినట్టు అనిపిస్తుంది, నిన్ను చూస్తుంటే మా ముత్తాత గిట్లే ఉన్నాడు ఆనాడు ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రకంగానే ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళకు, అంటే ఆ రకంగా వాళ్ళు సంబూరపడి ఇంకా నాతోటి ముద్దుగా ముచ్చట్లు పెట్టిపోతారు. రోడ్ల మీద కలిసినా, ఆఫీసులో కలిసినా, ఎక్కడ కలిసినా. మరి ఇంత రామసక్కని ఈ వేషధారణను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్కు ఎందుకు నచ్చలేదు? అంటే నా గొంగడి గచ్చవాసన వచ్చింది ఆయనకు. ఇప్పుడు ప్రతిదానికి మూలం ఉంటుంది. అవును. ఇప్పుడు పట్టణాలకు తల్లిగారు పల్లెటూరుని, అంతేనా కాదా? అది నిజంగా. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇంత గూడేసుకుంటే పట్టణం అయింది. అవును. మరి పల్లెటూరోడు ఒక గొర్రెల కాపరి అనేది నువ్వు ఎట్లా చులకనగా చూస్తావు? గొర్రెల కాపరి దమ్మేందో, గొర్రెల కాపరి సత్తా ఏందో. ఒకప్పటి యేసుప్రభు గొర్రెల కాపరి, అవును. ఒకప్పటి మహమ్మద్ ప్రవక్త గొర్రెల కాపరి. భారతదేశంలో సంస్కృతంలో గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు గొర్రెల కాపరి కాళిదాస్. అవును. ఇలా ఒక దొడ్డి కొమరయ్య. కృష్ణుడు కూడా ఆవులను కాస్తాడు కదా. కృష్ణుడు ఆవుల మంద కాసిండు. అంటే ప్రకృతిలో ఎవరైతే ఎక్కువ జీవితాన్ని గడిపిరో వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. వినవా? ఇవాళ ఒక గొర్రెల కాపరి ఒక శాస్త్రవేత్త చెప్పలేని విధంగా, ఒక వాతావరణ శాఖ కేంద్రం చెప్పలేని విధంగా మాట్లాడతాడు, చెప్పగలుగుతాడు, పసిగడతాడు. వర్షం వస్తుందా రాదా అన్నది. అవును. అది ఇప్పుడు తూర్పుకు మబ్బు పట్టింది, ఆ మబ్బు ఉత్తరం తిరుగుతుందా, దక్షిణం తిరుగుతుందా, నేరుగా ఇటు వస్తుందా, వస్తే ఏ టైంకు రాగలుగుతుంది, అప్పుడు మనం ఎంత దూరంలో ఉన్నాం, మనం ఏడికి పోవాలి. ఆ చెప్పగలిగే దమ్మున్నోడు గొర్రెల కాపరి. అలా చెప్తారా తాత మీరు? తాత పొద్దు పొడుస్తుంది, కూకుతుంది. అవును. పొద్దును బట్టి మేము టైం చెప్తాం. అదే, అవును, నేను అదే అడగబోయాను. చెప్తారా మీరు? పొద్దును బట్టి మేము టైం చెప్తాం. నెత్తి మీదకి వస్తే ఎంత, అటు ఉడితే ఎంత, ఇటు ఉంటే ఎంత, సూర్యుడు పొడిచి ఒక బారెడు ఎక్కిందంటే ఎంత, మళ్ళీ పొదుగు టైంకు ఒక బారెడు ఉండంటే ఎంత, అంటే ఆ రకంగా చెప్పగలిగే దమ్మున్నోడు గొర్రెల కాపరి. మరి నువ్వు ఒకప్పుడు రాజ్యాలు ఏలినోడు గొర్రెల కాపరి. ప్రపంచంలో ఎక్కువ రాజ్యాలను ఏలినోడు గొర్రెల కాపరే. వారికి అంత తెలివి ఉంటుంది. ప్రకృతితో మమేకమైనోడు. ప్రకృతి అంటే ఏంది? ప్రకృతిని మించింది ఏముంది ప్రపంచంలో? ఇవాళ ఒక గొర్రెల కాపరి ప్రతి రోగానికి వైద్యం కనుక్కున్నాడు గొర్రెల కాపరి. వాస్తవంగా ఇప్పటికి కూడా ఊర్ల పొంటి చెట్టు, చేమ, పుట్ట, గట్టు, వాగు, వంక, వంపు, ఒర్రె ఇవన్నీ తిరిగేటోడు గొర్రెల కాపరి. వాళ్ళకి ఏ చెట్టు ఏ రోగానికి పనిచేస్తుందో ఎరక. ఇప్పుడు అంతేందుకు మేము గొర్రె కాస్తుంటే, ఒకవేళ గొర్రెలు ఏమైనా చేననో బోననో పడి ఏదైనా తప్పించుకోబోతుంటే, మేము ఉరికి గొర్రెలు మలుపుతుంటే తట్టరాయి దాకో, లేకపోతే ఒక ఎనుగు మీకే దునికి అవతల దుంకితే దెబ్బ తాకో, ఆ రకంగా ఉంటే దెబ్బలు తాకితే మేము అప్పుడే మాకు ఎరికే ఏ చెట్టుకు పుండు తక్కువ అవుతుంది అనేది మాకు ఎరక. ఏమంటే ఆకు తెంపుతాము, వీడు దెబ్బ తాకితే కథం పసరు పెట్టి కథం. తెల్లారి మర్నాడు 3వ రోజుకు అది మొత్తం మాయమైపోద్ది. మందులు ఏముండదు. మేము మండ కొడుతుంటాం, తుమ్మ మండ గొర్రెలకు. అవును. మండ కొడుతుంటే మండ దగ్గర వచ్చి కాలు తగ్గుతుంది. ఓసారి బలంగా చేస్తే గొడ్డలు మెత్తగా ఉంటుంది కదా, అప్పుడు మండ దగ్గర వచ్చి కాలు తగ్గుతుంది. అప్పుడు దానికి కూడా ఏం చెట్టు పెట్టాలి, ఏం చెట్టు పెట్టి దానికి కట్టు కట్టాలి అనేది మాకు ఎరక. ఇంత తెలియకలోడు గొర్రెల కాపరి. అటువంటి గొర్రెల కాపరిని బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అవమానపరచడం నవదీప్. నవదీప్. ఓకే, నవదీప్ విషయం అలా పక్కన పెడితే ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ కోసం ఏమంటారు? వాళ్ళ కోసం ఇప్పుడు పాపం చేయమనేది నవదీపు. వినవా? సరే, వాళ్ళు చెవులు చెప్పిండ్రా, నవదీప్ చెప్పిండా? నవదీప్ ఏ పాట పాడిండో ఇప్పుడు వాళ్ళు కూడా గదే రాగం అందుకురు. మరి మీకు ఎంతో అభిమానం, ఆమె పేరు మీన్ చెప్పినా మీరే చెప్పండి. ఎవరు? మీ ఇంకొక జడ్జ్ విధుమాధవా? తాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండలేవేమో అని అనిపిస్తుంది అని ఒక మాట సాగదీసి చెప్పింది కదా. విన్నావా నువ్వు? అదే మళ్ళా నేనెన్నడం ఏంటి తాత, మొత్తం యావత్ రాష్ట్రాలు 2 రాష్ట్రాలు చూస్తే
అప్పుడు నాకు అనిపించిందే ఒక మాట, అంటే అది నేను అది కాదమ్మా ఇది కాదు తల్లి అని మాట్లాడకుండా, ఆహా రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర భావ తరంగిని రావే నా కవిత నవనీత వృదిత నీ అదరముపై చిరునవ్వును చిలికి నా కనులలో బలపు కలిమిని నిలిపి నా కవిత హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే కవన కథానాన మధుర డోలికలమై మరిపించే శృంగార మంజీల రసలీల హేళ. ఆహా వెన్నెల జాబిలివై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపి తమస్సు ననసగా రావే రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని. ఏం మాట్లాడుతీవి బాల, నర్సయ్య తాత బిగ్ బాస్ హౌస్లో వదగలేకపోతలేమో అని డౌట్ఫుల్గా ఉందా? హహ చిత్రరేఖ కుని కంచెలో కులుకులొలిగిన కలిగివా శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలిగిన ముగ్ధ మోహినివా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా ఎంత మాట ఏంటివి బాలా అని అనవలసి ఉంటుంది తాత. అక్కడ అక్కడ నాకు ఒక డౌట్ ఉంది, అడిగానా? మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్ని పద్యాలు చెప్తున్నారు, ఇన్ని పాటలు పాడుతున్నారు, నేను ఒక్కరి పేరు చెప్తే వాళ్ళ పేరు మీద విత్ ఇన్ సెకండ్ మీరు ఒక పద్యం అల్లబోతున్నారు, అల్లగలిగే సత్తా మీలో ఉంది. మరి ఈ సత్తా ఎందుకోసం అని బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆ స్టేజ్ మీద మీరు పెట్టలేకపోయారు? నాకు ఆ టైం ఏడిచ్చారు తాత. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. అవును అంతేనా? అంతే. నువ్వు సపగానే కూర్చుంటే నేను చెప్తానా? చెప్పగా. ఇప్పుడు నువ్వు సపగానే కూర్చుంటివి, ఇక చాలు తాత అంటే నేను మాట్లాడతానా? తోక ముడుచుకొని అవతల పెడతా. ఆడ జరిగింది కదే. ఇప్పుడు కథ మొల్లనేమో కుర్చీ అడిగిరు, తాత పాట వాడినావు మంచిగా ఉంది, మరి ఇంకేమున్నాయి నీరో కళలు? సరే టాస్కులు కూడా ఆడతా అన్న, టాస్కులు గేములు కూడా పోయి అది అందుకున్నారు రూపు. అవును, ఏరాడబడ్డా ఉయ్యాలు వినా ఇంకేం కావాలి? అది ఫిజికల్దే కదా. అవును, ఫిజికల్గా నేను గట్టిగా ఉన్నట్టే కదా. మరి మీరు ఏ కారణం చెప్పకుండా మీరు ఎట్లా ఇది చేస్తారు? తాత నాకు డౌట్, ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటారు కదా, నీకు చూసిన ప్రకారంగా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఆడడం కష్టమా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మన గొర్రెలు కాయడం కష్టమా? ఒక్క మాట. గొర్రె కాయడమే కష్టం. బిగ్ బాస్ ఆ టాస్క్లు ఇప్పుడు నీకు ఎంతవరకు ఉంటాయి? అది ఎంత అంత ముత్తదే 100%. ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ముచ్చట తీసుకుందాము. గొర్రెల కాపరి అయినా, కూలివాడైనా, ఓ కట్టెకొట్ట పోతాడైనా, ఓ పత్తిర పోతాడైనా, నాటే పోయేటోళ్ళు అయినా వాళ్ళు ఎండకు ఎంతరు, వానకు నాంతరు, చలికి వణుకుతారు, అయినా పని చేస్తారు. అవును. అమ్మో వాన పడుతుందా ఇంట్లో పంతారా? పండరగా. అమ్మో ఎండ కొడుతుందా ఇంట్లో పంతారా? ఉండరుగా. వీళ్ళు జర్రసేపు గాలి లేకపోతే అని గస్స వదిలిస్తారు ఎండకు. వీళ్ళకి ఏసీ గాలి లేకపోతే వీళ్ళు ఏమన్నా ముసురు కారు దిగి పుసుక్కుని ఏమన్నా సిరుకు పడితే అంటారు. అంటే అంత సుకుమారమైన శరీరం వాళ్ళది, తెరా కదా? అంతే. చలి కొద్దిగా ఏమన్నా వీళ్ళకు ఒంటి నిండా బట్టలు లేకపోతే, గరం కోట్ లేకపోతే వణుకుతారు. కానీ సామానుడు వణుకడే. పోయి నాగలి కాడతాడు, గుంటుక కాడతాడు, గొర్రె కొడతాడు, నారు వంచేస్తాడు, నాటేస్తారు, యూరియా బస్తాలు మోస్తారు, మందు చల్లుతారు, గొర్రెకాడి పోతాడు, బర్రకాడి పోతాడు. సామాన్యుడు కన్న కష్టం చేస్తాడు, గొడ్డలు తీసుకొని కట్టెకొట్ట పోతాడు, బస్తాలు మోస్తాడు. ఇది సామాన్యుల పని. సామాన్యుడు వాళ్లకు ఊళ్ళనే అగ్ని పరీక్షలు అవుతాయి. ఒక్కటి కాదు, 10 అగ్ని పరీక్షలు ఊళ్ళనే అవుతాయి. వినవా? మరి ఇప్పుడు అన్న ఆడే ఆటలే ఉంది తాత, ఉత్తు ఆటలు అయ్యి వీటికంటే ఎక్కువనా అది? ఓకే తాత, ఇప్పుడు చూస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నర్సీ తాతకి కాల్ వచ్చే అవకాశం ఉంది. నర్సీ తాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు అన్న ఒక 40% మాటలు అయితే వినిపిస్తున్నాయి. నాకు తెలిసిన ప్రకారంగా ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ వైల్డ్ కార్డ్ నుంచి నీకు కాల్ వస్తే వెళ్తారా? ఇప్పుడు తాత ఒక మాట ఏంటంటే,
నర్సయ్య తాతని జనాలు ఎందుకు ఆదరిస్తున్నారు? ఇలా మీలాంటి డిజిటల్ మీడియా కూడా నర్సయ్య తాతను ఎందుకు ఆదరిస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఫోన్లు చేసి తాత అని ఇంటర్వ్యూ కావాలని ఎందుకు అంటున్నారు అంటే నిజంగా నర్సయ్య తాత పాటలో ఒక శక్తి ఉన్నది. ఆయన పాటలతోటి ఎంతో మందిలో చైతన్యం వచ్చింది. ఆఖరికి ఆయన పాట ఒక ప్రాణాలను కూడా బతికించగలుగుతుంది. ఇవాళ గుంటూరు జిల్లాలో వేమూరు మండలంలో ఒక చెంచయ్య అనే మనిషి బతికిండు. తాత మర్చిపోయాను మిమ్మల్ని. అసలు నేను ఈ క్వశ్చన్ అడగచ్చు అనుకున్నా, మర్చిపోయాను. కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచి ఒక పాటకు అవార్డు ఏదో ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ కథ ఏంటి తాత? అలాగే ఆ పాట వల్ల కూడా ఒక మనిషి బ్రతికారు, అదేనా ఇది? లే ఇది రైతు పాట. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఈ పాట వల్ల నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసెనే రైతన్న నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసినావాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలినామన్నా ఒక్కసారి నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ పాటలకు రైతు పాటలకు చెంచయ్య అనే మనిషి గుంటూరు జిల్లా వేమూరు మండలంలో బతికి నాకు ఫోన్ చేసి నా కాడికి వచ్చి సన్మానం చేసుకొని పోయిండు. ఇంకేం కావాలి తాత నాకు ఈ జన్మకు? ఒక ప్రాణాన్ని బతికించింది నా పాట. అందుకనే మీలాంటి వాళ్ళు వచ్చి అరే నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, నర్సయ్య తాత పాటలో ఒక శక్తి ఉన్నది, నర్సయ్య తాత సమాజంలో మార్పు తీసుకురావడానికి, నర్సయ్య తాత జనాలలో చైతన్యం తీసుకురావడానికి అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీరి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. ఈ రకంగా జనాల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నాం పాటలతోటి. అవును. ఇప్పుడు నువ్వు వెళ్ళాక అన్నావు కేసీఆర్ ఎందుకు పిలిపించినా అన్నావు. అవును. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెల స్కీమ్ పథకం పెట్టినప్పుడు నేను ఒక పాట రాశాను. దిద్దినక ఓరోరి బీరన్న కొరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు పండుగ చేద్దాము రో డెల్యము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసము ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. ఈ పాటకు ఆయన 3 రోజులు కలవచ్చి పిలిపిరి అని పిలిపిస్తే పోయి కలిస్తే రామ సక్కదనంగా ముచ్చట పెట్టి ముద్దుగా బువ్వ పెట్టి తోలిచ్చు. ఓకే తాత, నాకు ఒక రిక్వెస్ట్, నువ్వు కాదనకూడదంటేనే అడుగుతా. ఇప్పుడు నువ్వు పాడిన పాట మరొకసారి పాడతావా? ఏ పాట? ఇప్పుడు పాడిన పాట. దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోరిస్తుండు ఉంది జోరు పండుగ చేద్దాము రో డెల్యము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణం ఉన్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. తాత, ఈ పాటలన్నీ కూడా బయటికి వెళ్ళి అనుకోండి, కానీ బిగ్ బాస్లోకి వెళ్ళి మీరు ఈ పాటలు పాడుంటే
యావత్ 2 రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా నర్సీ తాత కోసం వెయిట్ చేసే రోజు అంటూ వస్తుంది తాత. మీరు అసలు తగ్గకండి. ఏయ్! ఈ సీజన్ కాకపోయినా మరో సీజన్ అయినా సరే కొట్టండి, కొడతారు. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వస్తే మీరు వెళ్తారా? ఇక అది జనాల నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే నాకు ఇప్పుడు మరి ఏమనిపిస్తుంది అంటే నా మనసుకు అందుకెళ్ళి వాళ్ళు వద్దన్న దానికి ఇక్కడ వచ్చినందుకు జనాల ఆదరణ దొరికింది. ఇవాళ డిజిటల్ మీడియా ఆదరణ దొరికింది కాబట్టి ఇవాళ నీ ఛానల్, నీ తెలంగాణ వ్యూనా? తెలంగాణ వ్యూ. ఇప్పుడు నీ ఛానల్ తోటి 68వ ఇంటర్వ్యూ. 68వ ఇంటర్వ్యూనా? అంటే ఎంత ఆదరణ దొరుకుతుంది నాకు. అంటే నర్సయ్య తాతలో ఒక దమ్ ఉందనేగా వచ్చేది, మళ్ళా నర్సయ్య తాతలో ఒక సత్తా ఉందనేగా వచ్చేది, నర్సయ్య తాత పాటలో ఒక శక్తి ఉందనగా వచ్చేది. అవును. అంటే నర్సయ్య తాత నవరాసాలు పండించగలుగుతాడు, ఆ దమ్ము ఆయనలో ఉంది అనే కదా నమ్మకంతో వచ్చేది. అవును, అంతేనా కాదా? అది నిజం. మరి ఇక నీకు బిగ్ బాస్లకు పోయినా రాని పేరు ఇప్పుడు నాకు వచ్చిందని అనుకుంటున్నాను. అది నిజం. ఈ హ్యాపీనెస్ తోనే మీరు ఉండిపోండి. తగ్గేదలే నర్సీ తాత రప్ప రప్ప. ఓకే నర్సీ తాత, మీరు ఒక డౌట్ ఉంది మాకు, ఈ పద్యాలన్నీ కూడా ఎలా వచ్చినాయి? నేను చదువుకుంది 10. ఓకే. 10వ తరగతిలో గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది, గొర్రెల కాపరికి సాహిత్యం మీద ఏం పట్టు ఉంటుంది అన్నాడు. అప్పుడు మా ఊరైన కృష్ణరాజు, మా ఊరు పక్కల ఒక సారు ఏబుష్ నరసింహ, ఈ సార్లు ఏం చేసిర్రు, నువ్వు గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదువుకో బిడ్డ, ఇక నేను ఎవడు ఎక్కిరియరు, ఏదిరియరు, ఎగతాళి చేయరు, వాళ్ళ ముక్కు మీద గుద్దినట్టు అవుతుంది, నువ్వు సాహిత్య పుస్తకాలను చదివి పట్టు సంపాదించుకో తెలుగు భాష మీద అన్నారు. అప్పుడు రావణపేట మండలం, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రావణపేట మండలం, లక్ష్మాపురం, కొత్తగూడెం. ఇంకా పోయినా గ్రంథాలయంలో సభ్యత్వం కట్టి పుస్తకాలు బాగా చదివిన, వారానికి ఒక పుస్తకం మళ్ళీ ఇచ్చిన. అట్లా ఆ రకంగా తెలుగు భాష మీద బాగా పరిజ్ఞానం సంపాదించుకున్నాం. ఇవాళ ఏ పాట అయినా రాయగలుగుతా. ఇవాళ సినిమా పాట రాస్తా, జానపద గేయం రాస్తా, సామాజిక పాట రాస్తా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాస్తా, అన్నీ A to Z. ఓకే. కానీ మరి బయట ఒక మాట ఉంది, తాత గొర్రెల కాపరి అన్న ఒక వేషం వేసుకుని కేవలం ప్రజల దగ్గర నుంచి ఒక ఫేమస్ కోసమే ఒక వేషం వేసుకుని అంతా కూడా నాటకం ఆడుతున్నాడు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. అది నిజమేనా? నేను 18 ఏళ్ళు గొర్రె కాసిన. కానీ తాత బాగా చదివాడు. తాత కేవలం తెలివితేటలతో ప్రజలందరినీ కూడా మాయలో పడేసి ఒక గొర్రెల కాపరి వేషం వేసుకుని తన బ్రతుకు కోసం ఒక నాటకం వేసుకుని బ్రతుకుతున్నాడు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. 10 వరకు చదువుకొని గొర్రె కాసిండా కాయలేదా? నిజంగా ఆయన ఎన్నేళ్ళు కాసిన గొర్రెలు అంటే మీరు ఆరాధించచ్చు. ఇప్పుడు ఇక్కడ కాదు, ఇప్పుడు అమెరికాలో మన రాష్ట్రంలో కాదు, మన పక్క రాష్ట్రంలో కాదు, అమెరికాలో కూడా వాడు ఏం చేస్తుండు, ఏం కొలువు చేస్తుండు, ఏ ఊళ్ళో ఉంటుండు అనేది కూడా మనం ఆరాధించచ్చు. చేయొచ్చు. అంతేనా కాదా? ఇలా నర్సయ్య తాత ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం అంటుండు. ఆయన జీవిత చరిత్ర ఏంది, వాళ్ళ అయ్య పేరేంది, వాళ్ళ అమ్మ పేరేంది, వాళ్ళ కుటుంబ సంసారం, వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఆయనకు ఎప్పుడు పెళ్ళి అయింది, ఎప్పుడు గొర్రెల కాపరిగా మారిండు, గొర్రెల కాపరిగా మారి పాటలు రాస్తుంటే ఎంతమంది ఎగతాలు చేసిర్రు, అసలు ఏం జరిగింది అనేది ఊరిలో తెలుసు కదా. ఉంది. అయితే సవాల్ అయితే విసురుతున్నారు ఇలాగ మాట్లాడే వాళ్ళందరికీ. ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఇదే మాట. ఓకే, నేను 18 ఏళ్ళు గొర్రె కాసిన, నేను 10వ తరగతి వరకు చదువుకున్నా, అప్పుడే ఈ తెలుగు భాష పాట 2012లో మోతం పోయింది. అంత మునుపు పాటలు పాడుతుంటే కూడా చాలామంది మీడియా వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూలు చేసిర్రు, చాలా పేపర్లలో వేసిర్రు మా రామన్నపేట విలేకరులు. గొర్రెల కాపరి నోట జానపద మూట, గొర్రెల కాపరి పాటల్లో దిట్ట. ఇప్పుడు ఊళ్ళో ఒక 10 మంది అబద్ధం ఆడతారు, అవును, పోనీ ఒక 20 మంది అబద్ధం ఆడతారు, 50 మంది అబద్ధం ఆడతారు, 100 మంది 1000 మంది అయితే అబద్ధం ఆడరుగా. ఇప్పుడు చెప్తున్నా మళ్ళా, ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. నేను చదివింది 10 పెళ్లి చేసుకున్నా, 10 దుడ్డు గట్ట పెట్టి గొర్రె కాసిన. ఆ గొర్రె కూడా 18 సంవత్సరాలు కాసిన. 18 సంవత్సరాలు. ఓకే తాత. ఓకే, అంటే ఈ క్వశ్చన్ నేను నెగిటివ్గా ఏమో అడగలేదు, మిమ్మల్ని తప్పుగా అనుకోకండి.
బయట ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అడగడం అయితే జరిగింది. అంటే నర్సయ్య తాతకు సాహిత్యం మీద ఇంత పట్టు ఉందంటే అదే. ఆయన చదువు ఎక్కువ చదివిండో అనేది అనుకుంటున్నాం. అదే అవును. నేను ఎందుకోసం నేను అంటే పుస్తకాలు చదివి భాష మీద పరిజ్ఞానం పెంచుకున్నా. పుస్తకాలు ఓకే. తాత మీ నోట నేను కొన్ని అయితే రాసుకుని అయితే వచ్చా. అమ్మో బచ్చిగాడు ఏమో పెడతాంటే మనం గొయ్యాలి. మీకు కొన్ని టాస్క్లు ఇస్తున్నా. టాస్క్లు కదరా మీకు ఈజీయే, కానీ మాకు టాస్క్లు. తాత నోటి మీద నుంచి ఒక పాట. ప్రాణము నీవని ఊపిరి నీదని నిన్నే నమ్మి తినే, ఉన్న కాడికి ఊడ్చి నీకై దారా పోసి తినే, ఎట్లా పోతీవే నా గుండెల ఒడిసి, చచ్చిపోతున్ననే నువ్వు రావని తెలిసి, నీ చూపులతో నన్ను చుట్టేసి, నీ మాటలతో నన్ను కట్టేసి, ఏనాడు నన్ను విడిపోనని చేతిలో చెయ్యేసి ఒట్టేసి, ఎట్లా పోతీవే నా గుండెల ఒడిసి, చచ్చిపోతున్ననే నువ్వు రావని తెలిసి. ఈ పాట నిజంగానే నేను, ఈ పేరు ఏం పేరు? అరవింద్ కోసమే రాసిందా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లగాడు జుట్టు పెంచుకుంటూ, గడ్డ పెంచుకుంటూ, మీసాలు పెంచుకుంటూ, పెళ్లి కాక ఈ పిల్ల ఏదో ఆగం చేసిపోయి, పెళ్ళి అయితేనే ఇక నేను పిల్ల నా ఖాయం అయితేనే జుట్టు కొరిగించుకుంటా అనుకుంటా. కాదు, నాకు వేరే షార్ట్ ఫిలిం ఒక షూట్ ఉందని, ఒక వెబ్ సిరీస్ షూట్ ఉందని దానికోసం పెంచుతున్నా. అట్టనే అమ్మ మనకి లవ్వులు ఇవన్నీ వద్దు తాతో. ఓకే. తాత నోటంట ఒక మంచి కవిత. ఉదయభానుని కిరణమా, నా హృదయమంతా నీవే సుమా, హాహా ఆ వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో, ఆ పంతులు గోల కన్నా నీ తీయని జోలమిన్నా, ఆహా ప్రతిరేయి నీతో హాయి. తాత మంచి రొమాంటిక్. ఓకే తాత మరొకటి. తాత నోటంటే మరొక పద్యం, ధ్యానం పద్యం. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మధుర బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. ఓకే తర్వాత మీరు ఇంత టాలెంట్ ఉండి కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా బిగ్ బాస్ వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, బిగ్ బాస్ వాళ్ళతో నేను చెప్పట్లేదు, మెయిన్గా ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నా, ఇటువంటి వ్యక్తిని మనం బయటకు పంపించకపోతే, మెయిన్గా బిగ్ బాస్ హౌస్లోకి మీ యొక్క ప్రతిభని బయట పెట్టకపోతే వాళ్ళ తప్పని అయితే చెప్పుకోవచ్చు తాత. అంతేనా? అది షూర్. అది మీకు అనిపించిందా? బాగా ఇంత నాకే కాదు, నాకు తెలిసి ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఓకే తాత. నెక్స్ట్ వచ్చి తాతకి లవ్ స్టోరీలు ఉన్నాయని కొన్ని విన్నాము, ప్రేమ కథలు. తాతకు లవ్ స్టోరీ ఎక్కడ ఏడుకెళ్ళి పుట్టుకొచ్చింది? ఇప్పుడు 10 పెళ్ళాయి, 10వ తరగతినే పెళ్ళాయి, ఇక ఏడుకెళ్ళి పుట్టితే లవ్ స్టోరీ. ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మేనపిల్ల ఇక కాదు, 10 మా ఊరికి వచ్చిండు, సైకిల్ మీద వచ్చిండు, ముచ్చట లేదు పిల్లగాని లగ్గం చేయాలని కదం, మా అయ్యని మామని ఉబ్బిచ్చిండు, చిన్నగా లగ్గం చేసి. ఏ వయసులో అయింది తాత? 17 సంవత్సరాలకి. 17 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది. ఓకే, అప్పుడే పెళ్లి చేసుకున్నారు? అప్పుడే. ఇంకా నాకెక్కది లవ్ స్టోరీ. అవునా? ఓకే, లవ్ ఏమీ లేకుండా నీలక మంచిగా గడ్డం, మీసాలు, నెత్తి గిత్తి మొత్తం సల్మాన్ ఖాన్ లెక్క, షారుఖ్ ఖాన్ లెక్క నెత్తి గిత్తి పెంచుకొని కాలేజీలో పోతే మరి పిల్ల తగులున్నాయేమో, కానీ నాకు ఆ భాగ్యం లేదు. ఓకే తాత, అయితే పిల్ల లేదంటున్నారు, లవ్ లేదంటున్నారు, కానీ పద్యాలు మాత్రం గట్టిగా ఉన్నాయంటారు, అంతేనా? ఓకే, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మెయిన్గా మీరు చూస్తూనే ఉంటారు, పిల్ల వదిలేస్తుందని ఒకడు, జీవితం పోయిందని ఒకడు, డ్రగ్స్కి అలవాటు అయిపోయిందని ఒకడు, వాళ్ళందరికీ కూడా మీరు ఒకే పాట లేకపోతే ఒక మాట చెప్పొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కువ విద్యార్థుల ముచ్చటకు వస్తే, నీలాంటి పిల్లలు పరీక్షలలో ఒకవేళ ఫెయిల్ అయినా
చదువులో వెనకపట్టు పట్టిన. ఉమ్. ఏమవుతుందంటే వాళ్ళు ఏదో నేను కోల్పోయినా, ఏదో జరిగిపోయింది, ఏదో కొంప మునిగిపోయింది, జరగరానిది ఏదో జరిగింది, ఏం చేయదు ఎట్ట చేయద్దు, మామకు ముఖం ఎట చూపిద్దు, సోపతిగాళ్ళతో ఎట సోపతి చేయద్దు, ఏమనుకుంటారు అనేది కొంతమంది పిల్లలు సూసైడ్. మనోధైర్యం కోసం ఒక పాట రాసిన. ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అవును, సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. మనం బాగా చూస్తాం, అది చాలా తప్పు. మార్కులు తక్కువ వచ్చినాయని, అవును, ఫెయిల్ అయినాయని, ఇంకా ఎక్కువ రాలేదని, అవును, మామ ఏమంటారు అని. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే. ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు. నీ మనసులో మలినం కడిగేస్తే, నీ తనువులో పిలికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వునురా నీకు శుభమస్తే. విజయము నీదేరా నమస్తే, విజయము నీదేరా. ఇట్లా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కలిగించే విధంగా పాట రాసిన. ఇప్పుడు పిల్లలు, నీలాంటి పిల్లలు కూడా ఎంజాయ్ కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయ్ కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎందుకు రాను ననుమంత్రంగా అర్ధాంతరంగా ఆగమైపోతావు. ఎంజాయ్ కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయ్ కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఇట్లా కూడా అంటే ఒక క్షణిక ఆ ఆనందం కోసం నువ్వు నీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నావు. అది చిన్న వయసులో అది పోయి నీ ప్రతి భాగం ఏదైతే ఉంటుందో, నీ లోపల భాగాలు ఉంటాయో శరీరం, అవన్నిటి మీద అది వాటిని నాశనం చేస్తుంది. ఆఖరికి వస్తాకల్లా నీ జీవితాన్నే నేరమట్టం చేస్తుంది. అర్ధాంతరంగా నువ్వు ఇదైపోతున్నావు. ఈ అలవాట్లతోని నువ్వు అనుకున్నది సాధించలేవు బిడ్డ. ఇప్పటికైనా ఓపిక, సహనం, పట్టుదల, కసి, సంకల్పం, ఇట్లా నువ్వు ముందుకెళ్ళు, విజయం నీకు తలవస్తుందని చెప్తా. తాత ఇంకొకటి, ఈ మధ్యన మీరు కూడా చూస్తూనే ఉంటారు, బెట్టింగ్ ఆడి కొన్ని డబ్బులు సంపాదించవచ్చు అనుకుని అప్పు తీసుకొచ్చి మరి ఇందులో పెట్టి ఆ డబ్బులు పోగా అప్పులు అయిపోయి సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. బెట్టింగ్ ఏముందిలే 10 రూపాయలు 50 రూపాయలతోనే కదా, మనకేం అవ్వదులే, ఎవరికి అవ్వద్దు అనుకున్న వాడే సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మేము? ఇప్పుడు వీళ్ళు విచ్చలవిడితనం అంటారు దీన్ని. ఎట్లా అంటే వీళ్ళకి ఒక ఆలోచన ఉండదు, ఒక జీవిత లక్ష్యం ఉండదు. ఇప్పుడు నర్సయ్య తాత ఒక గొర్రెల కాపరిగా ఇవాళ ఈ స్థాయిలో ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్గా, ఒక కవిగా, రచయితగా, గాయకునిగా, గొర్రెల కాపరిగా ఉన్న నర్సయ్య తాత ఇవాళ ఒక జర్నలిస్ట్గా ఇవాళ సమాజంలో ఇవాళ ప్రజలకు సేవ చేసుకుంటా, అధికారం నిలదీసుకుంటా, ప్రజల పక్షాన పోరాడుతుండు అంటే ఎంత కష్టపడితే వచ్చింది ఈ పేరు, అంతేనా? ఇవాళ అంటే ఎంత కష్టం వెనకాల ఇవాళ మీరందరూ ఆదరించి ఇది చేస్తారు. అంటే మనిషి కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. అది ఎటువంటి కష్టమైనా ఇష్టంగా, అది కష్టమైనా ఆ కష్టాన్ని మనం ఇష్టంగా చేసినప్పుడే మనిషి జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు సుఖానికి మరుగుతారు. అంటే వాళ్ళకు ఒళ్ళు అలవకుండా పైసలు జేబులో నిండాలి అనేది ఆలోచన. విన్నావా? ఇప్పుడు రజనీకాంత్ కూడా ఒక సినిమాలో అంటాడు చూడు, చెమటోడవని డబ్బు ఏనాడు నిలవది. చెమటోడవని డబ్బు ఏనాడు నిలవదు. ఒకని దొంగతనం చేసి, దోపిడీ చేసి, ఒకని ముంచి, ఒకని ఆగం చేసి, అట్లాంటి సొమ్ము, అట్లాంటి డబ్బు నిలవదు. అయితే ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అనేది ఇదంతా పాడుబుద్ధి. ఉన్న ఇలువ ఖరావు, ఇజ్జతి ఖరావు. ఈ పాడుబుద్ధితోటి ఆఖరికి వస్తున్న జీవితాలే నాశనం అవుతుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద సోయి పెట్టక, ఈ పిల్లలు కూడా అదుపులో ఉండక, ఒక జీవిత గమ్యాన్ని ఎంచుకోక
నేను రేపు రాబోయే రోజుల్లో ఇది కావాలి, ఒక కలెక్టర్ని కావాలి, ఓ ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ని కావాలి, ఒక మేధావిని కావాలి, ఒక శాస్త్రవేత్తని కావాలి, ఒక విమానం దోలాలి, ఒక రైలు దోలాలి, ఒక టీచర్ను కావాలి. ఇట్లా వాళ్ళకు ఒక జీవితంలో వాళ్ళకంటూ ఒక లక్ష్యం లేక, వాళ్ళకు ఒక ఆలోచన ప్రణాళిక లేక ఈ రకంగా ఒళ్ళలోకుంటా మనం డబ్బులు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఎవరిని ముంచాలి, ఏ రకంగా మనం తిప్పాలి, చెయ్యాలి, చేపాలని ఇట్లా వాళ్ళు ఆ ఆన్లైన్ బెట్టింగ్లో పోయి అప్పులు చేసి అయ్యమ్మకు చెప్పుకోలేక, ఒకవేళ అయ్యమ్మకు చెప్పుకున్న అయ్యమ్మ ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులు అమ్మి అట్లా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బెట్టింగ్ యాప్లలో వీళ్ళు ఆగమయ్యి అప్పులపాలయ్యి ఆఖరికి వస్తారు జీవితాలు చూస్తారేమో. అవును. అంటే వాళ్ళకు చెప్పేది ఒకటి, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అనేది నమ్మాలి. ఇది మూనాళ్ళ భోగాటమే. ఉన్నన్ని రోజులైనా సమాజానికి వచ్చినందుకు నువ్వు ఏమి ఇచ్చిపోతావు, భూమి మీద పుట్టినందుకు నువ్వు ఏం చేసిపోతావు, నీకంటూ ఒక చరిత్ర ఉండాలి. జీవితం ఎప్పుడు రాదు కదా. నీ జీవితం నిన్ను ఒక 10 తరాలు గుర్తుపెట్టుకునేలా. ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళ చరిత్ర, వాళ్ళు చేసిన పోరాటము, వాళ్ళు చేసిన మంచి పనులు ఇలా మనం చెప్పుకుంటున్నాం. అంతే కదా. అంతే. రేపు రాబోయే తరాలు కూడా మన గురించి చెప్పుకోవాలంటే మనం కొన్ని మంచి పనులు చేసుకోవాలి, మంచి అలవాటు నేర్చుకోవాలి, మనం ఒక 10 మందికి దారి చూపించాలి. మనం 10 మందికి చెడు చేయకుండా 10 మందికి ఒక మంచి మార్గాన్ని చూపాలి, మంచి మంచి బుద్ధులు నేర్పాలి. మనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు నీ జన్మ సార్థకత. తాత అదొకటి. ఇప్పుడు నేను బాగా చూస్తున్నా ఈ జనరేషన్, మరి మీరు మీ కళ్ళ పడ్డాయో లేదో తెలియదు కానీ బయట కామన్గా జరిగిపోతుంది. ప్రేమ పెళ్ళిళ్ళని కుటుంబాలను వదిలేసుకుని కొద్దిమంది వెళ్ళిపోతున్నారు, అదొక దారి. అయితే అదే చిన్న చిన్న పిల్లలు మళ్ళీ 18 సంవత్సరాలు వస్తే ఐఎమ్ మైనర్, నాకు నచ్చినట్టు నేను బ్రతకొచ్చు, నాకు ఒక హక్కు వచ్చింది, బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చాను కొద్దిమంది వెళ్ళిపోతున్నారు. మరొకరేమో ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని, లేకపోతే ప్రేమించిన అబ్బాయి వదిలేసాడని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ ఆల్కహాల్ కానీ సూసైడ్స్ అని ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక పాట రూపంలో ఒకటి చెప్పొచ్చు అంటే ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ మనుషులెన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమోతారు మారో, వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గుల జగిడిసి దినదినమో దిగజారుతుండ్రో. విన్నావా? నువ్వు అన్నట్టు ఒక్కొక్కడు పెళ్ళి అయినాక కూడా అక్రమ సంబంధాలు. విన్నావా? పెళ్ళి కాముందుకు కూడా ఈ ఆఫీసులో ఓ పిల్ల, ఆ ఇంటి పక్కల ఓ పిల్ల, నడుమ ఒక షాప్లో ఓ పిల్ల, ఇట్లా కూడా జరుగుతుంది. అంటే ఎవరిని నమ్మాలి, అసలు ఏం జరుగుతుంది? కొంతమంది పాపం పిల్లలు వాళ్ళు అంటే లోక జ్ఞానం తెలియదు, అసలు జీవితం అంటే ఏంది, బతుకు అంటే ఏంది తెలియని వాళ్ళు కూడా ఆకర్షితులై, ఆకర్షణ ప్రేమ కదా అది, ఆకర్షణకు పెద్దల మాట పట్టించుకోకుండా వాళ్ళకంటూ ఒక జీవిత లక్ష్యం లేకుండా ఇట్లా అనవసరంగా వాళ్ళు ప్రేమ దోమ అని ఐస్ క్రీములు, పార్కులు, షాప్ల పూట కూర్చొని ఐస్ క్రీములు, పార్కుల పూట కూర్చొని ఎంజాయ్ చేసుడు, ఇదంతా వాళ్ళకు తర్వాత నేను జీవితాన్ని నేను నాశనం చేసుకుంటే గారా, నా బతుకు నా చేతులారా నేనే ఆగం చేసుకుంటే గారా అనేది వాళ్ళకి తర్వాత ఒక వయసు వచ్చినాక అనిపిస్తుంది. కానీ ఇట్లా రకరకాలుగా మీరు అన్నట్టు జనాలు ఆగమైపోతున్నారు. ఎక్కువ ఇంకా ఈ ఆన్లైన్ మోసాలు ఏదైతే ప్రేమలు హాయ్ అని ఆడు మెసేజ్ చేస్తాడు, అది ఆడిదో తెలియదు, మొగోడో తెలియదు, అట్లా మోసాలు. దానికంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మెసేజ్లు పంపుకుంటారు. ఆడు కట్టుకున్న పిల్లాన్ని ఆడు మర్చిపోతాడు, చేసుకున్న మొగాన్ని ఇది మర్చిపోతుంది. ఆయనకి పిల్లలే, ఈయనకి పిల్లలే, దీనికి పిల్లలే ఉంటారు, ఆయనకి పిల్లలే ఉంటారు, మళ్ళీ వీళ్ళు పరారైపోతారు, ఏరే సంసారం పెడతారు. ఇట్లా అంటే వీళ్ళది 3 నాళ్ళ పోగాటమే ఇది
ఇది చివరి వరకు ఉండని సంసారం ఇది అని వాళ్ళు గ్రహించలేకపోతుంది. వాస్తవంగా కూడా నిలవదు అది. తాత ఇంకొక విషయం, నేను కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీరు మళ్ళీ దొరకరు మళ్ళీ మాకు. అదొకటి కింద బాగా వెతికాను. ఒక మనిషికి ఇంకో మనిషి అవసరమా అంటే ఒక మనిషి వెళ్ళిపోయారని వాళ్ళ కెరియర్ అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను రీసెంట్గా చూసా. ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ అమ్మాయి మనోడు కూడా ఐ థింక్ ఒక 30 years వస్తాయి, ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. ఇలా ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని బిజినెస్ సుమారుగా ఒక 3 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. డ్రగ్స్కి వాటికి అలవాటు ఆడిపోయి. అలాగే డబ్బున్న వాళ్ళు చేస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ ఒక మాయ నిజంగా ఉన్నదంటారా? అది ప్రేమ అనుకోవచ్చా, అట్రాక్షన్ అనుకోవచ్చా? జస్ట్ నార్మల్గా ఆస్కింగ్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మనం అన్ని ప్రేమలు ఫెయిల్ అని అనలేము, అన్ని సక్సెస్ అని అనలేము. ఇప్పుడు కొంతమంది వాళ్ళకు యుక్త వయసు వచ్చినాక, లోకజ్ఞానం తెలిసినాక మనంతరం మనం బతకగలుగుతాం, ఈ ప్రపంచం అంటే ఏంది, జీవితం అంటే ఏంది అనేది వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఆ జంట అట్లా నిలబడుతుంది. కానీ కొన్ని స్వార్థ ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు డబ్బున్న దగ్గర ఒక అమ్మాయి ఎట్లా గుంజాలి, వాని దగ్గర మనం ఎట్లా నటించాలి అనేది కూడా నడుస్తుంది. లేదు అమ్మాయి దగ్గర డబ్బు ఉంది, ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఈడు ఆ అమ్మాయిని వంక చూపుకొని, ప్రేమ వంక చూపుకొని ఎట్లా ఇది చేయాలి, అవును మనం కొద్ది రోజులు వాడుకొని ఎట్లా వదిలేయాలి, అట్లాంటివి కూడా ఉంటాయి. మరి నిజంగా మరి ఇప్పుడు 3 కోట్లు పోగొట్టుకుంటే ఈ అమ్మాయి నటించింది, అవును అమ్మాయి నటించింది కాబట్టి వాడు మొత్తం నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రపంచం, ఇక నువ్వు లేకపోతే నా ప్రాణం లేదు అన్నంతగా ప్రేమించిండు. అవును ఆమె ఈ నటన అని మనకు తెలియదు కదా. అవును ఇది నటన, తన స్వార్థం కోసం డబ్బులు, పైసే పరక అంతా కూడా గుంజింది. ఈ అవసరాలు ఎలా తీసుకుంది, 10 రూపాయలు పక్కకి వేసుకుంది, పోరా అని జాడిస్తా అనేది. ఆహా అక్కడికి వస్తున్న కదా నాకు ఇక గోదావరి దిక్క అని అట్లా వాడు ఎక్కడ తోయక, ఏం మనసు పట్టక ఇంకా అప్పుడు డ్రగ్స్ అని, తాగుడని, మన్ను, మాషాడం, సిగరెట్లు అని, అంటే ఈ రకంగా కూడా ఇప్పటికీ కూడా ఎన్నో జీవితాలు ఆగమైపోతున్నాయి. అలాగే అవుతున్నాయి. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, పక్కన ఉన్న సోపతిగాళ్ళకు కూడా చెప్పుకోలేక, లోపల మదనపడి కుమిలి ఇట్లా చాలామంది, ఇటు అబ్బాయిలు కానీ అటు అమ్మాయిలు కానీ. తాత అదొకటి, మన మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కేసీఆర్ గారు, ఆయన కోసం మీరు ఒక 3 మాటలు చెప్పచ్చు అంటే ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పాలి ఇప్పుడు ఆయన కోసం? ఇప్పుడు వాళ్ళ ఇంటిదే పంచాయతీ వచ్చింది, ఇటు బిడ్డ దూరం అయింది, ఇక బిడ్డ ఏదో కొత్త కుంపడి పెట్టబోతుంది అనేది గుసగుస. అవును. హరీష్ రావుని కవిత అసలైన దొంగ హరీష్ రావే మా సంసారానికి నిప్పు పెడుతుండు, మా కొంపకు అగ్గి పెడుతుండు, ఈ కాళేశ్వరంలో అంతా కథ నడిపిస్తే ఆ బదనాం అంతా మాయమే పడ్డదని కవితమ్మ అన్న, కేసీరావు పెద్దగా ఏం పట్టి పరవనట్టే ఉంటుండు. హరీష్ రావు కూడా కవితమ్మను కూడా నన్ను గిట్లా ఏట్ల పోట మాటలంటివి, నన్ను బదనాం చేసి, నన్ను రద్దిపాలు చేసి మరి కూడా అంటలేడు. వినవా? అవును. ఇది అంతా డ్రామా, కేసీఆరే డ్రామా నడిపిస్తుండు అనేది కొంతమంది. ఇక ఎలక్షన్లు వస్తే అనగా అందరు మన వాళ్ళే కలిసిపోతారు అనేది కొంతమంది. వినవా? ఇట్లా రకరకాలుగా అనుకుంటుంది. ఓకే. కేసీఆర్ గారు మనకి తెలంగాణ తీసుకురావడానికి మెయిన్ కారణం ఆయనే కదా, మన తెలంగాణకి. మీరు ఒక తెలంగాణ మనిషిగా, మీరు ఒక తెలంగాణ వ్యక్తిగా, మన తెలుగు సాంప్రదాయమైన ఒక మనిషిగా ఈ కేసీఆర్ గారి కోసం ఒక స్మాల్ పాట, చిన్న పాట అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక్కరితో తెలంగాణ వచ్చింది అనేది తప్పు. అది ఒప్పుకో. నేను మొత్తం అంతా వచ్చిందని చెప్పను. ఆయన ఒక సపోర్ట్గా ఒక పిల్లర్ కదా. ఇప్పుడు 4 స్తంభాలు అయితే 4 గట్ల ఆయన ఒకరు, ఆ విధంగా ఏమన్నా. కాకపోతే కేసీఆర్ది పాత్ర పెద్దగా ఉంది అనొచ్చు. ఇప్పుడు 1200 మంది పైచీలకు అమరవీరులు ఆ త్యాగం ఎక్కడ పోద్ది? అవును. ఇలా సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు, వంట మార్పులు, సకల జనుల సమ్మె ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇలా ప్రతి తల్లి ప్రతి తండ్రి తెలంగాణ ఏర్పాటైతే నా కొడుకు నౌకరు వస్తుందని నడుము బిగించి పని పాటిసిపెట్టి రోడ్ల మీద ధర్నాలు చేసింది. అవును. ఇవాళ నాలాంటి కళాకారులు
ఇలా మా బతుకులు బాగుపడుతాయి అని వేలాది మంది కళాకారులు గజ్జగట్టి గొంగడేసి డప్పు చేతబట్టి పాటలు పాడారు. తెలంగాణ కోసం పాట పాత్ర మామూలుదా? తెలంగాణ ఉద్యమంలో పాట పాత్ర చిన్నసన్నదా? ఒక లైన్ పాడతారా? నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు ఏ తల్లి బిడ్డలు వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు. ప్రత్యేక రాష్ట్రము కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమంలో మనము ఉరమాలంటూ పిడుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు ఏ తల్లి బిడ్డలు వీరు భూతల్లి ఒడిలో ఒదిగినారు. శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలం తెలంగాణ. ఓకే తాత, ఇంకా మరి ఎక్కువ అడిగితే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నా. ఓకే, ఒక్కసారి మీ జీవితం కోసం కొంచెం ఫన్గా మేమందరం, మీరు బాగా వైరల్ అయినాయి కాబట్టి అడుగుతున్నా, మేమంతా ఇక్కడ గొర్రెలు అనుకోండి, ఒక్క గొర్రెల్ని మీరు ఎలా కాస్తారు? ఇప్పుడు మేమే తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నాం. మేము ఒక గొర్రెలు అనుకోండి, నేను అవ్వచ్చు, మనోడు అవ్వచ్చు, ఇంకా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఒక తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా కాస్తారు? అరే అరే ఓ తిరుగుల అడ్డ అరే అమ్మా ఎంత పని అయిపోయి. ఇక నిన్న ఆడంగిడంగా లొట్ట ఏం చేది, ఇక ఇప్పుడు ఏడ నింపుకోవాలి, ఏ చేన పడాలి, ఏం చేయాలి? అమ్మా పాయర ఇట్లా ఈ విధంగా గొర్రెకి తాగబెడితే అట్లా పిలుస్తాము. ఒకవేళ గొర్రె తపజారిపోతుంటే ఉరికి కొట్టుకొస్తాము. మళ్ళకపోతే మాటలు అంటాము. ఏం మాట్లాంటారు మళ్ళీ? ఇప్పుడు అందులో ఇంకోటి ఏదన్నా చేనులల్లో చేను పక్కన మేపుతుంటే ఆ చేన వచ్చి తిడుతుంటుంది. అవును, ఈడ మేపుతున్నావు, ఆడ మేపుతున్నావు, ఈ పని అది నీకు, ఈ తొర్రలు మేపుతున్నావు నీకు అంటే ఆ గొర్రె మీద పెట్టి వాళ్ళని తిడతాం. యాక గొర్రెకు పానం అంతా ముల ఆంటుందిగా, ఎర్రాగా రాదు నీ లగ్గం అవుతుంది కానీ ఇట్లా. ఓకే తాత, మీ జీవితంలో ఈ ఒక్క రోజు నేను అనుకున్నట్టు గడిచింది, ఆ ఒక్క రోజు ఆనందాన్ని నేను ఇక్కడ ఎంత డబ్బు ఇచ్చినా సరే పోల్చడనన్న రోజు ఏదైనా కానీ ఉందా? ఆనందం అంటే ఈ పాట, రైతు పాట విని ఒక మనిషి బతికిండు అనేది నాకు బాగా ఆనందం కలిగింది. ఓకే, మరో రోజు ఉంటుంది, ఈ ఒక్క రోజు నా జీవితంలో లేకపోయి ఉంటే బాగుంటుంది అన్న రోజు ఏదైనా ఉందా? ఇచ్చేయి అమ్మ, ఇంకా ఇప్పుడితే ఇంకా నా జీవితం వద్దు. అది నాకు పాటలు రికార్డింగ్ చేద్దామని హైదరాబాద్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో బంజారా హిల్స్లో మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన మన గజ్వేల్ వేరన్న స్టూడియోకి అప్పుడు వచ్చిన. అప్పుడప్పుడు కొత్త నాకు పాటలు రికార్డింగ్ చేయాలి, నా పాట బయటకు పోవాలి నా పాట అని అప్పుడు ఒక తపన. అయితే ఆ పాటలు రికార్డింగ్ చేయించినప్పుడు చేసిన డబ్బులు లేవు, కొన్ని డబ్బులు ఆడ కట్టాలి కదా స్టూడియోలా. అయితే ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆ నైట్ కూడా బువ్వ తినలే, పొద్దున టిఫిన్ చేయలే. అయినా మాకు టిఫినే అలవాటు ఉండదు, బువ్వ తినుడే అలవాటు, అన్నం తినుడే అలవాటు. ఈ టిఫిన్లు గిఫిన్లు ఇడ్లీలు దోశలు గీసలు అప్పుడు నడవపోయింది. పొద్దున్న లేస్తే బువ్వే 3 పూటలు, ఎందుకంటే మనం చేసేది మోటు పని కదా. ఇక అదే అలవాటుతోని ఆ పొద్దుకంగా తినలేదు, తింటే మళ్ళీ 100 రూపాయలు అయిపోతాయని, 150 రూపాయలు అయిపోతాయని, మళ్ళీ పొద్దుగా మళ్ళీ 100 రూపాయలు అయిపోతాయని, ఇట్లా మనకు పోతుంది బస్ కిరాయి ఉంటుంది కదా, మళ్ళీ ఇట్లా ఏంది అట్లా ఆ టైం అట్లా ఉండే. అయితే క్యాన్సర్ హాస్పిటల్ ఉందిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అప్పుడు ఇట్లాంటి దాతలు, నీలాంటి దాతలు కార్లలో వచ్చి అన్నం పెడతారు, ఇప్పటికి కూడా పెడతారు. అయితే ఆ క్యాన్సర్ పేషెంట్ల మధ్యలో ఉండి లైన్లో నిలబడి అన్నం అడక తిన్నా. అప్పుడు ఆ బాధ అనిపించి, అబ్బా ఏంది, నేను పాట కోసము ఇంత ప్రయాణం చేసి వీడికి వచ్చి ఇంత కడుపుల పేగులు గుర్రా గుంజుతుంటే అసలు ఎందుకురా నాయన దేవుడా అనేది అప్పుడు కొంత బాధ అనిపించి ఏడ్చిన. బాధ అనిపించి ఎట్టకేలకు ఎంత కష్టపడినా సరే ఇప్పుడు అంటూ కూడా నర్సితాతకంటూ కూడా అనుకున్న గుర్తింపు అయితే వచ్చింది. మంచిగా ఉంది అంత జీవితం అంతా కూడా. ఓకే తర్వాత ఒక్క మాటలో మీ యొక్క ట్రావెల్ మొత్తం అంతా కూడా చాలా, అంటే మాట్లాడే కొలది నాకైతే కట్టుబుద్ధి అవ్వట్లేదు. మెయిన్ ఏదో మా ఇంట్లో మా తాతతో మాట్లాడిన ఫీల్ అయితే వస్తుంది మీతో మాట్లాడుతుంటే. అలాగే ఇంకా లాస్ట్ క్వశ్చన్ తాత, ఇప్పుడున్న ఈ జనరేషను, మీ జీవితం,
అందరినీ దృష్టిలో పెట్టుకుని కొంచెం సనువు తీసుకుని అడుగుతున్నా, మరి ఇబ్బంది పెడతలేదు. ఒక పాట పాడేద్దాం, ముగించేద్దాం. పాట ఏం పాట అంటే ఏం పాట పాడాలి? జీవితం కలవాలి, మీ జీవితం కలవాలి, ఈ యొక్క జనరేషన్ కలవాలి, ఈ యొక్క ప్రకృతి కలవాలి, ఈ కలియుగం కూడా కలవాలి. అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏదిరా నీదివో మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి, స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువునా బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకురా ఈ రణము, అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏదిరా నీదివా మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి, పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అణిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు దప్పితే నీ శుద్ధులేంచెను జనము, వద్దురావో మనిషి ఓర్వలేని తనము, ప్రకృతిలో నివసించే ప్రాణులెన్నో ఉన్న పొట్ట కొరకే తిప్పలా పడెనురా, నీ కంచములో కనబడే రైతుకే పనిబడితే లంచమే నీ నోట వినబడెనురా, పూటనో చూకొని పేదల పస్తులు అక్రమంగా అంతులేని నీ ఆస్తులు పోయినప్పుడు ఏవి నీ వెంట రావురా, నీతోటి వచ్చేవి నీతి నిజాయితీరా. చాలు ఇంకా చూశారు కదా నర్సీతాత జీవితం, మెయిన్గా నర్సీతాతకి ఉన్న పట్టు, తెలుగు భాషను తొక్కుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా కౌంటర్ అయితే ఇచ్చారు. మెయిన్గా నర్సీతాత జీవితం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అయితే సరిపెట్టలేకపోయా, నేను ఇంకా అడగాలి, కానీ తాతకి వేరే షూట్ అయితే ఉంది, దానివల్ల అయితే అడగలేకపోయాను. మరి మీకు ఈ ఇంటర్వ్యూ అంతా కూడా ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి.